తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రతివ్యూహాలకు పదును పెడుతుంది. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. భేటీలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా గులాబీ పార్టీ సిద్ధమవుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అయితే బడ్జెట్ సమావేశాల దృష్ట్యా కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా ప్రతిపక్ష వ్యూహాలకు సంబంధించి కూడా ప్రతి వ్యూహాలకు సంబంధించి కూడా పదును పెడతా ఉంది. ఈ నెల 16 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రేపు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం బీఆర్ఎస్ భవన్ లో జరగబోతా ఉన్నది. ఇక ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ తో పాటుగా పలువురు నిపుణులు రేపు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైతే ఈ 2 ఏళ్ల కాలంలో బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ కావచ్చు, ఆ సంక్షేమ రంగాలకు సంబంధించి వ్యవసాయం, అలాగే వైద్య, విద్య సంబంధించి కూడా వీటి అన్ని రంగాలకు సంబంధించిన కేటాయించిన బడ్జెట్ లో ఎంతవరకు ఖర్చు చేసింది, ఎక్కడికి సంబంధించి కూడా ప్రభుత్వ వైఫల్యాలను కప్పి చూపే ప్రయత్నం చేసింది. వీటన్నిటికి సంబంధించి కూడా ఎండగట్టే విధంగా రేపు వర్క్షాప్ జరగబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా సమస్యలకు సంబంధించి కూడా సభ దృష్టికి తీసుకొచ్చే విధంగా కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి రేపు వర్క్షాప్ నిర్వహిస్తా ఉన్నారు. దాంట్లో కీలకంగా 2 ఏళ్ల కాలంలో సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల పైన వైఫల్యాలు కావచ్చు, ప్రజా సమస్యల పైన కావచ్చు, అలాగే ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి కూడా అంశాన్ని లేవనెత్తేందుకు సన్నిద్ధమవుతా ఉన్నది. హైడ్రా వల్ల ఎంతవరకు పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళకి పునరావాసానికి సంబంధించి కూడా ఎంతవరకు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం, ఇట్లాంటి అంశాలన్నిటిని కూడా సభ దృష్టికి తీసుకొచ్చేందుకు సన్నిద్ధమవుతోంది. మరోవైపు ఏదైతే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కూడా 2 ఏళ్ల కాలంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఈసారి కూడా అధికంగా బడ్జెట్ ను కేటాయించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి మరికొంత బడ్జెట్ కు సంబంధించి కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక దాంతో పాటుగా సంక్షేమ పథకాలకి సంబంధించి ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కూడా విడుదల చేసేందుకు సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా హైదరాబాద్ చుట్టూ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించి కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఇందిరమ్మ రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇండ్లు, రీజనల్ రింగ్ రోడ్డు, అలాగే రేడియల్ రోడ్డు, గృహజ్యోతి వంటి స్కీమ్లకు సంబంధించి కూడా నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతా ఉంది. ముఖ్యంగా కార్పొరేషన్లకు సంబంధించి కూడా హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఏర్పాటయ్యాయి కాబట్టి వీటికి నిధులు కూడా కేటాయించేందుకు సిద్ధమవుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈసారి బీఆర్ఎస్ సంబంధించి కూడా ప్రతివ్యూహాలు సన్నిద్ధం చేసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టారు. ఏదైతే ఈ రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది, ఇచ్చిన హామీలలో ఏ హామీలను నెరవేర్చలేదు, ఇక విద్యార్థులకు సంబంధించి కూడా ఉద్యోగాల భర్తీ పైన కూడా ఫోకస్ చేయబోతా ఉన్నారు. మరోవైపు నిరుద్యోగ వృత్తి పైన కూడా ఫోకస్ చేయబోతా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పైన ఫోకస్ చేయబోతా ఉన్నారు. హైడ్రా అంశాలను కూడా లేవనెత్తబోతా ఉన్నారు. ఇక ప్రజా సమస్యలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజా సమస్యల పైన కూడా ఈ అన్ని అంశాలను లేవనెత్తేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతాయి. దాంతో పాటుగా బడ్జెట్ కేటాయిస్తే ఆ బడ్జెట్ లో ఏ రంగానికి ఎంత కేటాయింపులు జరిగాయి, గత ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఆ రంగాలకు ఎంత బడ్జెట్ కేటాయించినా అక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏ రంగానికి వైఫల్యం ఏర్పడింది, వీటన్నిటినీ వ్యూహాలుగా మలుచుకొని సభ దృష్టికి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ సన్నిద్ధమైంది. రేపు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.